తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలేంటి? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ తీర్పులకు ఉల్లంఘనగా కొత్త పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి మొదట పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించేందుకు వీలుగా పనకచెర్ల లింకును ప్రతిపాదించారని తాము ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రం నుంచి కూడా అభ్యంతరాలు వెళ్లిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను మార్చి పోలవరం బనకచెర్ల బదులుగా పోలవరం నల్లమల్ల సాగర్ లింకు చేపట్టిందని, దీని ద్వారా పోలవరం కుడికాలువ ద్వారా 200 టీఎంసీల మొదట ఆ తర్వాత 300 టీఎంసీలను కూడా తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి ఇది పూర్తిగా తెలంగాణకు నష్టం చేయడంతో పాటు చట్టాలను ఉల్లంఘించమేనని 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంతో పాటు గతంలో ఉన్న నదీ జలాల చట్టం, గోదావరి జలాల ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘించమేనని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ఇదే సందర్భంలో కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ముందుకు సాగుతుందని ఇప్పటికే డిపిఆర్ తయారీ కోసం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలిసింది. ఇది పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసేది. గోదావరిలో అసలు వరద జలాలే లేనప్పుడు కేవలం పోలవరం ద్వారా 80 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉండగా ఇప్పుడు 200 టీఎంసీలను తరలింపు ఎలా చేపడతారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సమావేశం ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అందుకు అనుగుణంగానే ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కలిసి పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ పై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను స్పష్టంగా చెప్పి లిఖితపూర్వకంగా కూడా అందించారు. దాన్ని కొనసాగింపుగా ఇవాళ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా చూడాలని సుప్రీంకోర్టును కోరింది. తక్షణమే స్టే ఇవ్వాలని కోరింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని, పర్యావరణ అనుమతులతో పాటు వాటిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదన పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.